నయనతార ప్రమోషన్ల వివాదం. అసలు సమస్య ఏమిటి? కొన్నేళ్లుగా ఆమె ఒక విషయం మీద చాలా క్లియర్గా ఉంది. నేను ప్రమోషన్లకు రాను, నా పని నటన, సినిమా మాట్లాడాలి. ఇది మాటలకే పరిమితం కాలేదు, కాంట్రాక్ట్ క్లాజ్గా కూడా మారింది. ఫలితం? తమిళ నిర్మాతలు ప్రమోషన్ లేక ఇబ్బంది పడ్డారు. మీడియా, ఈవెంట్స్ అన్నీ హీరోలకే పరిమితమయ్యాయి. కానీ నయనతార మాత్రం తన స్టాండ్ మార్చలేదు. ఇదంతా కోలీవుడ్లో నార్మల్గా అంగీకరించారు. ఇప్పుడు సమస్య ఎందుకొచ్చింది? ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేక ప్రమోషనల్ వీడియోలో నయనతార కనిపించింది. అది కూడా సరదాగా ప్రమోషన్ షెడ్యూల్ గురించి మాట్లాడుతూ, డైరెక్టర్తో ఇంటరాక్షన్ చేస్తూ. డైరెక్టర్, హీరో, ఇక్కడే ప్రశ్న మొదలైంది. తమిళ సినిమాలకును తెలుగుకు ఓకేనా? బ్యాక్లాష్ ఎందుకు న్యాయంగా అనిపించింది? నిజం చెప్పాలంటే ఇది హేట్ కాదు, ఇది కన్సిస్టెన్సీ ప్రశ్న. ఒక ఇండస్ట్రీలో సినిమా మాట్లాడాలి, ఇంకో ఇండస్ట్రీలో ప్రమోషన్ అవసరం. ఇది న్యాయంగా అనిపించదు. అందుకే డబుల్ స్టాండర్డ్స్ అనే మాట వచ్చింది. డైరెక్టర్ వివరణ సరిపోతుందా? అనిల్ రవిపుడి చెప్పింది. ఆమె క్యారెక్టర్ ఈ సినిమాకి ఆత్మలాంటిది, అందుకే ఒప్పుకున్నారు. బాగానే ఉంది, కానీ ఇదొక ప్రశ్నను డిలీట్ చేయదు. నంబర్ 1, అదే లాజిక్ తమిళ సినిమాలకు ఎందుకు అప్లై కాలేదు? అసలు కారణమేంటన్న స్పెక్యులేషన్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట, ఇటీవల నయనతార ఫీమేల్ సెంట్రిక్ తమిళ్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. మార్కెట్ రియాలిటీ అర్థమైంది. అందుకే ప్రాగ్మెటిక్ షిఫ్ట్. ఇది నిజమా? తెలీదు, కానీ టైమింగ్ మాత్రం చాలా క్లియర్. బాటం లైన్ సూటిగా, నయనతార తప్పు చేసింది అని కాదు, కానీ ఒకే స్టాండ్ని అన్ని ఇండస్ట్రీల్లో పాటించకపోతే విమర్శ రావడం తప్పదు. స్టార్ స్టేటస్ అంటే ప్రివిలేజ్ కాదు, కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఆమె ఏ దారి ఎంచుకుంటుందో కాదు, అదే దారిలో కొనసాగుతుందా? అదే అసలు టెస్ట్.